పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ని మనం ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్తో ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదండి, మాకు ఆర్మ్ హోల్ అనేది సరిగా రావడం లేదు, ఏం చేయాలి ఒకసారి ప్లీజ్ మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మీకోసం నేను స్పెషల్గా వీడియో చేస్తున్నాను. మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. నేను ప్రతి వీడియోలో కూడా చూపిస్తాను. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోండి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఈ బ్లౌజ్కి. మీకు ఆర్మ్ హోల్ కోసమే నేను ఈ పార్ట్ మీకు చేస్తున్నాను. మనకి అంచు భాగాలు రెండు కూడా నార్మల్ అంచులైనా ఏదైనా సరే, అంచులు మనకి ఈ కింద మనకి స్టిచ్ అయిన అంచులు లాంటివి ఉంటాయి కాబట్టి ఆ అంచులు అనేది మనకి ఆపోజిట్లో ఉండేదిగా చూసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి. మనకు ముందు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండేదిగా చూసుకోవాలి. ఫస్ట్ మనం కరెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అవి లేకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కట్ చేయడానికి మనం ఏ సైజ్ అయినా సరే మనం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే నేను ఓల్డ్ బ్లౌజ్తోనే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి అందరికీ ఆది బ్లౌజెస్ ఓల్డ్ ఉంటాయి కాబట్టి ఆ సైజుతో మనం తీసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ కానీ, ప్రిన్సెస్ కట్ కూడా చాలామంది 39 ఇంచెస్ అడుగుతున్నారు కదండి. నేను ఆల్రెడీ రీసెంట్గా చేసింది ఉంది ప్రిన్సెస్ కట్. మనం ఏ సైజ్ అయినా సరే సింపుల్గా అదే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నార్మల్ బ్లౌజ్తోనే చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనం బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మనం కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నడుము పైకెత్తకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనకి బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి. బెల్ట్ వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, నడుము భాగం పైకెత్తకుండా. మెయిన్ అది చూసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అనేవి నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఓల్డ్ బ్లౌజ్తో కట్ చేయగలిగితే మనకి ఏ సైజ్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. కింద డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఖర్చు ఉంది కాబట్టి కరెక్ట్గా మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి డాట్కి ఇలా పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా పొడవు అనేది వచ్చేస్తుంది ఈక్వల్గా. ఈ విధంగా మనకి ఖర్చుతో ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా బార్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి, ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి కింద నడుం దగ్గర నుంచి పైన చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను కటింగ్లోనే ప్రతిదీ ఈజీగా మీకు టైం వేస్ట్ అవ్వకుండా, మీకు స్టిచ్చింగ్లో టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా మనం కటింగ్లోనే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు డీప్ పెద్దగా కావాలనుకున్నట్లయితే పెద్దగా పెట్టుకోండి, లేదా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఒక 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నార్మల్గా పెట్టుకునే వాళ్ళు, మనకు నెక్ పైకి కావాలి అనుకునే వాళ్ళు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనకు డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెడభాగాన్ని కరెక్ట్గా ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం కరెక్ట్గా మెడభాగానికి లూజ్ తీసుకోవాలి.
లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని బ్లౌజ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కిందకి డ్రా చేయాలి. ఇప్పుడు మనకి డీప్ కిందకి కావాలి అనుకునే వాళ్ళు నార్మల్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదు మాకు డీప్ అంత పెద్దది వద్దు, చిన్నగా కావాలి నెక్ అనుకునే వాళ్ళకి ఈ మార్కింగ్ సరిపోతుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి టైం వేస్ట్ అవ్వకుండా మన కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసుకోగలిగితే మనం చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా చెప్పే టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు మీకు. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చంక భాగానికి మీకు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మీరు ఒకసారి ఈ టిప్స్ పాటించండి. ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ అయితే మనం ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా అలాగే డీప్ దగ్గర మనం నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. నేను పైకి మార్కింగ్ చేస్తున్నాను నెక్ అనేది. మనకు మెడ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి పెట్టుకోండి. చిన్నగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పైనుంచి పెట్టుకోండి. మనకి నెక్ ఒకటే తేడా ఉంటుంది, ఏ సైజ్ అయినా సరే. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ అయితే ఎటు జరపకూడదు, ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకటి పెద్దది ఒకటి చిన్నగా వచ్చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఇవి చూసుకుంటే సరిపోతుంది. మీరు ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మనకు బాగా ఉపయోగపడుతుంది మీషో యాప్ అనేది. ఇప్పుడు కింద కొంచెం కట్ చేసుకోవాలి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది మీషో అనేది. మీరు ఒకసారి చూడండి, నచ్చినట్లయితే తప్పకుండా. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని వేసుకోండి. లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. డాట్స్ మీకు చూపించి వేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి డాట్ పొడవు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అయితే పైకి ఫోల్డింగ్ చేసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో పొడవు అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి కరెక్ట్గా సరిపోతుంది, సాగకుండా చూసుకోవాలి. మనం ఎలా వేసుకున్నా సరే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్ దగ్గర మనకి సరిపోకపోయినా పర్వాలేదు, మనకి ఎక్కడ సరిపోతుందో ఒకసారి చూసుకొని వేసుకోండి మార్కింగ్ అనేది. ఎందుకంటే మనకి ఓపెన్ సైడ్ అయితేనే మనకి సరిపోతుంది కరెక్ట్గా. ఈ విధంగా ఇక్కడే వేసుకోండి. చంక భాగానికి కొంచెం క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. మనకి కింద పర్వాలేదు తగ్గినని, ఎందుకంటే లోత్ అనేది తీస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ చేసి తీసుకోవాలి.
ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను నెక్ దగ్గరికి వచ్చే విధంగానే మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెడ భాగం ఎంత ఉందో ఏంటో చూసుకోవాలి. మనకి ఎక్కువ ఖర్చు ఉందనుకోండి మనకి అవసరం లేదు, లేదా మనకి తక్కువ ఉంది అనుకున్నట్లయితే క్లాత్ చిన్నదే కాబట్టి యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. మీరు తాళి పట్టీని ఉపయోగించుకోవడం వల్ల మనకి తాళి పట్టీ అనేది మెడ భాగం పెద్దదైపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి మెడ భాగం అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా పైకి తీసుకొని ఈ విధంగా లోతు తీస్తే సరిపోతుంది. లేదా మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు మెడ భాగం చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా పై నుంచి కట్ చేసుకోగలిగితే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోండి లోతు తీయడానికి. ఇప్పుడు ఇక్కడికి మనం లోతు అనేది తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు చంక భాగానికి ఆర్మ్ స్కేల్స్ కూడా ఉంటాయి. అది మీకు అసలు రాదు అనుకున్న వాళ్ళు స్కేల్ ఉపయోగించుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఆర్మ్ హోల్ కటింగ్ అనేది మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఈజీగా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం లోతు దగ్గర నుంచి అంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఈజీగా లోతు తీసుకోగలిగితే మనం ఆర్మ్ హోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇక్కడ పాయింట్ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు అసలు రాదు అనుకున్నట్లయితే ఒకసారి టేప్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు లోతు తీసిన దగ్గర స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కట్ చేయడానికి స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ కటింగ్ అనేది, కాబట్టి ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోండి.
అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో తీసుకోకండి. తాళ్ళు పట్టీతో తీసుకోవడం వల్ల మనకి డాట్స్ అనేది పొడవైపోతుంది. పొడవైతే మనకి షేప్ పక్కకు పోతుంది, అది చూసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ వెడల్పు ఎంత అవుతుందో వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి థర్డ్ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షేప్ పట్టి తీసుకోండి. నేను ఇన్విజిబుల్ షేప్ పట్టి వేశాను, మనకి ఎంత నీట్గా ఉందో చూసారు కదండి. ఈ విధంగా వేసుకోండి మీరు కూడా. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోకపోతే క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే షేప్ పట్టీకి 2 తీసాను, మీరు ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఓల్ఫెంట్ క్లాత్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 స్ట్రైట్ పీసెస్ని. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. మనకి బార్డర్ కావాలి అనుకున్నట్లయితే బార్డర్ వేసుకోవచ్చు కింద. లేదు మనకు బార్డర్ వద్దు అనుకునే వాళ్ళు నార్మల్ క్లాత్ని తీసుకోవచ్చు. ప్లెయిన్ తీసుకొని వెనక్కి తిప్పేసుకోండి బెల్ట్ అనేది. అలాగే ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడభాగానికి. మనకి వేరే కలర్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. మనకి కలర్ క్లాత్ లేదు అనుకున్నట్లయితే ప్రాబ్లం అయితే ఉండదు. మీకు నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్మ్హోల్ అనేది, ఎందుకంటే చాలామంది ఆర్మ్హోల్ డౌట్ అని అడిగారు. మీకు డౌట్ క్లారిఫై అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.